ఒక మనిషి చెయ్యకూడని పని ఏదైనా చేస్తే నీకు దయలేదా అని గుండెల వంక చూపిస్తారు తప్ప నీకు దయలేదా అని చేతి వంకో కాలు వంకో కడుపు వంకో చూపించరు. దయాగుణం హృదయమునందు ఉంటుంది. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం అని ఆ తల్లి ఆయన హృదయక్షేత్రమునందు నెలకొని ఉంది అన్న మాటకి అర్థం ఆయన యొక్క దయ ఒక రూపాన్ని పొంది కూర్చుంటే అదే అమ్మవారు. దయకుండే లక్షణం వాత్సల్యం. అమ్మవారు కూడా తెలిసో తెలియకో మనం వెళ్ళి ఒక్కసారి ఆవిడ ముందు పడిపోతే చాలు, మన పాపములను తొలగించి మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులమయ్యేటట్టుగా ఆవిడ చేస్తుంది. క్షమించడం ఆవిడ గొప్ప గుణం కాబట్టి వాత్సల్య స్వరూపిణి. అందరూ కొండ మీదకి వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చెయ్యగలరో చెయ్యలేరోనని ఆ తల్లి మాత్రం కొండ కింద తిరుపతిలోనే ఉండి అందరూ దర్శించడానికి అవకాశాన్ని కల్పించింది. అమ్మవారి దర్శనం చేసిన కారణం చేత అయ్యవారి దర్శనం చేసినంత ఫలితాన్ని పొందడానికి కావలసిన అనుగ్రహాన్ని స్వామివారి చేత భక్తులకు కట్టబెట్టించగలిగినటువంటి దయాస్వరూపిణి అమ్మవారు. కాబట్టి అంత గొప్ప దయాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి దర్శనం చెయ్యడం ఎంత సంతోషకరమైన విషయం.